రైట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కొత్తగూడెం గ్రామ సమీపంలో గల ప్రధాన రహదారిపై మావోయిస్టు బ్యానర్ కరపత్రాలు వెలిశాయి. ఇవాల్టి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరవీరుల స్మరణ సభలను నిర్వహించనున్నట్లు బ్యానర్లో తెలిపారు. ఆపరేషన్ కగార్ని ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దామని, అమరుల ఆశయాల సాధనకై ప్రజాయుద్ధాన్ని తీవ్రతరం చేద్దామని పిలుపునిచ్చారు. మావోయిస్టు సంస్కరణ సభలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ ఫోన్లో అందిస్తారు. రజనీకాంత్. షాయిదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో చర్ల మండలం పరిధిలోని కొత్తగూడెం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై చర్ల నుంచి వాజేడు వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపై కొత్తగూడెం గ్రామ సమీపంలో మావోయిస్టు పార్టీ సంబంధించిన బ్యానర్లు కరపత్రాలు వెలవటం కొంత కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఈ రోజు నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవ సభలు కూడా సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే చర్ల మండలం పరిధిలోని కొత్తగూడెం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై చర్ల నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లే ప్రధాన రహదారిపై కూడా ఈ కొత్తగూడెం గ్రామ సమీపంలో ఈ మావోయిస్టు పార్టీ సంబంధించిన బ్యానర్లు రెడ్ కలర్ లో ఉన్న బ్యానర్లపై మాత్రానికి కొటేషన్లతో కూడింది. దాంతోపాటు కరపత్రాల్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో కరపత్రాలు కూడా కొన్ని వెలిశాయి. ఈ కరపత్రాల్లో కూడా ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపేయాలి, కేంద్ర ప్రభుత్వం బేషరతుగా నిలిపేయకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొన్ని మీనమచ్చలు లెక్కిస్తూ అక్కడ హోంమంత్రి దాంతో పాటు ఛత్తీస్గఢ్ సీఎం కూడా ఇందులో ఆపరేషన్ కగార్ను నిలువరింపజేస్తాం, ఆపరేషన్ కగార్ని ఎట్టి పరిస్థితులు నిలిపేది లేదంటూ అని చెప్పడం వెనుక కుట్రదాగి ఉందని చెప్తున్నారు. మరోపక్క ఛత్తీస్గఢ్ దండకారణ్యం ప్రాంతంలో భారీగా మైన్స్ ఉన్నాయి. మైన్స్ దండుకోవడం కోసమే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరువేతను కూడా పూర్తిగా ఏరువేయడానికి కుట్ర పన్నారంటూ మాత్రానికి మావోయిస్టు పార్టీ లేఖలో దాంతో పాటు బ్యానర్ లో కూడా స్పష్టంగా తెలియజేశారు. మరోపక్క ఆపరేషన్ కగార్ను ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దామంటూ మాత్రానికి ఈ సందర్భంగా దాంట్లో పేర్కొన్నారు. మరోపక్క అమరుల ఆశయ సాధన కోసం ప్రజల్లో కూడా తీవ్రతరమైన ఉద్యమాలు చేయాలంటూ మాత్రానికి వాళ్ళు లేఖతో పాటు బ్యానర్ లో కూడా స్పష్టం చేయడం కలకలం రేపుతుంది. మరోపక్క ఇప్పటికే ఈ రోజు నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరుగుతున్న అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు పార్టీ సంబంధించిన వారోత్సవాలను ఎట్టి పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో చర్ల వాజేడు వెంకటాపురం మండలాల్లో కూడా పూర్తిగా వాళ్ళ నిలువరింప చేయాలని, గ్రామాలలో మావోయిస్టు పార్టీ సంబంధించిన సంస్మరణ సభలు లేకోకుండా చేయాలనే ఉద్దేశంతో మాత్రం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా కూంబింగ్ కూడా చర్ల వాజేడు వెంకటాపురం ములుగు ఏరియా ప్రాంతాల్లో కూడా అటవీ ప్రాంతాల్లో కూడా కూంబింగ్ కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితుల్లో నెలకొని తాజాగా చర్ల మండల పరిధిలోని ఈ రోజు ఉదయం నుంచి కూడా ఛత్తీస్గఢ్ వెళ్లే ప్రధాన రహదారి దాంతోపాటు చింతూరు నుంచి చింతూరు ఆంధ్రప్రదేశ్ వెళ్లే రోడ్ లో కూడా పూర్తిగా కూంబింగ్ కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితుల్లో ఈ బ్యానర్లు వెళ్ళటం కూడా కొంత కలకలం సృష్టించిందని చెప్పొచ్చు. షాయిదా. రైట్, థాంక్యూ రజనీకాంత్.